మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సార్ నమస్తే సార్. సార్ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? మేమైతే బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఏ విధంగా సార్? ఎలా? మోడీ పథకాలు బాగున్నాయి సెంట్రల్లీ, ప్లస్ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఈ బై ఎలక్షన్లో మాకు బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాం. సార్ ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కి టఫ్ ఫైట్ అంటున్నారు ఎలక్షన్స్ లో, నిజమా? మూడు టఫ్ ఫైటే ఉన్నాయి, మూడు పార్టీ టఫ్ ఫైట్ ఉంది. వాళ్ళ దగ్గర ఖండబలం రూలింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్కు, దాని మూలాన మేము కొద్దిగా వెనుకబడి ఉన్నాం. సార్ ఇది నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కడుతున్నాడు కదా, గతంలో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు అది ప్రజల నిర్ణయం చేస్తారు, అది గెలిచేది ఓడేది ప్రజలు నిర్ణయం చేస్తారు. సార్ ఈ బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కానీ టాక్ నడుస్తుంది, దానిపైన మీ అభిప్రాయం? అది అనవసరంగా మాట్లాడుతారు, అందరికీ వేస్తారు వాళ్ళు. ప్రజల నిర్ణయమే మా నిర్ణయం. జూబ్లీ హిల్స్లో మన బీజేపీ గెలిస్తే ఇలాంటి అభివృద్ధి చూడొచ్చు. ఆ అభివృద్ధి మంచిగా ఉంటుంది. ఇంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు, ఇది 9వ మంది అవుతాం, 9 మెంబర్స్ అవుతాం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నట్టయితే కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ హవా ఇప్పుడు అలానే ఉందంటారా? కేంద్రంలో హవా అలానే ఉంది. మన బీఆర్ కూడా ఎలక్షన్లో మేము గెలుస్తున్నాం, గవర్నమెంట్ పెడుతున్నాం. మొత్తానికి అయితే జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగిరబోతుంది, ఎంత మెజారిటీ అనుకుంటున్నారు? దాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాం, ఇంకా 2-3 రోజులలో నిర్ణయం అవుతుంది. మొత్తం మీ సపోర్ట్ అయితే ఎవరికి అనుకుంటున్నారండి? బీజేపీకి.